విక్కీ వాళ్ళ ఇంట్లో అయితే ఒక దొంగ పడుతూ ఉంటాడు. అది చూసిన విక్కీ అయితే ఎవడు వీడు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న దొంగ అయితే పారిపోవటంతో, రే ఆగరా ఆగరా ఎక్కడికి వెళ్ళిపోతావురా, నన్ను తప్పించుకొని వెళ్ళిపోదామని నీ ప్లానా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉండగానే అక్కడ ఉన్న విక్కీ అయితే, రే ఆగరా నువ్వు ఎవరు అని చెప్పేసి అయితే తనని గట్టిగా పట్టుకుంటూ ఉంటాడు. తనకి మాస్క్ ఉండటంతో అక్కడ ఉన్నవాడు ఎవడో తెలుసుకోవాలని విక్కీ అయితే, రే ఎవర్రా నువ్వు, నా ఇంటికే వచ్చి మా ఇంట్లోని ఏదో దొంగతనం చేసి వెళ్దామని చూసావు కదా నువ్వు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఇంతలో వాళ్ళిద్దరూ అలా తగులాడుకుంటూ అయితే ఉంటారు. రే ఎవడ్రా నువ్వు అని చెప్పేసి అయితే విక్కీ తన తన ముఖం మీద ఉన్న మాస్క్ని అయితే తీయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అలా తన మాస్క్ని అయితే తీసేస్తూ ఉండగా అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయనను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంట్రా ఇది నువ్వా అని చెప్పేసి అయితే విక్కీ అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద వాళ్ళ ఆయన అయితే, అవును నేనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అది వినగానే అక్కడ ఉన్న విక్కీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి, రే నీకు ఎన్నిసార్లు చెప్పినా, ఏ విధంగా చెప్పినా నీకు బుద్ధి రావటం లేదు కదరా అని చెప్పేసి అయితే చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.